10%. నెక్స్ట్ కనుక చూస్తే మైనింగ్ జరుగుతోంది, అవినీతి ఎక్కువగా జరుగుతోంది అనేవాళ్ళు 42%. ఈ ఫ్యాక్టర్సే ఎక్కువ పనిచేసినాయి. మైనింగ్ జరుగుతోంది, అవినీతి లేదనేవాళ్ళు 36%. కొంతవరకు అవినీతి జరుగుతుంది అనేవాళ్ళు 10% ఉన్నారు. నెక్స్ట్ మనం కనుక చూస్తే ఏపీలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, మీరు సంతృప్తి చెందారా? ఏమాత్రం సంతృప్తి చెందలేదనేవాళ్ళు 32%. లా అండ్ ఆర్డర్ ఇట్ హాస్ గాన్ టు రోడ్స్ అనేవాళ్ళు 32% ఉన్నారు. పర్లేదు అనేవాళ్ళు 14%. మెడికల్ కాలేజీ చాలా కీలకమైందండి. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. అంటే చాలా తప్పుడు నిర్ణయం ఇది. పేదవారికి విద్యను దూరం చేయటం అనేవాళ్ళు 50% కనిపిస్తున్నారు. అంటే సగానికి సగం విద్యార్థుల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకోవాలనుకుంటున్నా ఆల్రెడీ చదువుతున్న విద్యార్థుల్లో చాలా మంచి నిర్ణయం అనేవాళ్ళు 36%. నెక్స్ట్ కనుక చూస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల పనితీరు ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం మీద ప్రస్తుత ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? అంటే ఇంగ్లీష్ మీడియం లేదు, పాఠశాలలో పనితీరు బాగాలేదు, మధ్యాహ్న భోజనం బాగాలేదు అనేవాళ్ళు 48%. మరి ఓ పక్క గిన్నిస్ రికార్డ్స్కి ఎక్కుతున్నాం, అయినా కూడా అసంతృప్తి 48% అక్కడ కనిపిస్తుంది. పాఠశాలల్లో పనితీరు బాగుంది అనేవాళ్ళు, డ్రాప్ అవుట్స్ పెరిగాయి అని చెప్తూనే 40% ఉన్నారు. కొంతవరకు పర్లేదు 4%. రాజధాని అమరావతికి ఇంకా 40,000 ఎకరాలు అంటే 44,000 ఎకరాలు పైబడి అవసరమా? ఈ ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ అవసరమా? అంటే ఇది అదనపు భూ సమీకరణ, అడిషనల్ ల్యాండ్ పూలింగ్ అనేది చాలా తప్పుడు నిర్ణయం అనేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 42%. సో రైతులు, అమరావతి ప్రాంతంలో ఉన్న అందరూ, రైతులే కాకుండా మిగిలిన అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు 42%. చాలా మంచి నిర్ణయం అని చెప్పిన వాళ్ళు పాస్ మార్కులు వేశారు, 35% వేశారు. నెక్స్ట్ కనుక చూస్తే మనం ఈ ల్యాండ్ పూలింగ్ తర్వాత నెక్స్ట్ కనుక చూస్తే ఇతర శాఖల్లో అవినీతి పెరిగిందా లేక గత ప్రభుత్వంతో పోలిస్తే తగ్గిందా? మీ అభిప్రాయం ఏంటి? అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి తగ్గింది అనేవాళ్ళు 18% ఉన్నారు. ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి పెరిగింది అనేవాళ్ళ సంఖ్య 51%. మరి 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అవినీతి మీద పోరాటం చేస్తామని చెప్పి మనం రౌడీ షీటర్లు అని అరెస్ట్ చేసి రౌడీ షీటర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పినా అవినీతి పెరిగిందంటే రౌడీ షీటర్లకు భయం భక్తి లేకుండా పోయిన ఈ ప్రభుత్వం మీద అనేది అర్థమవుతుంది. 51% తేడా లేదు, అవినీతి రెండు ప్రభుత్వాలకు తేడా లేదు, అవినీతి జరుగుతూనే ఉందనేవాళ్ళు, అంటే రెండింటి పట్ల సమదర్శనంతో ఉన్నవాళ్ళు వైసీపీని టీడీపీ కూటమిని చెదరించుకునే వాళ్ళ సంఖ్య 20% ఉంది. నెక్స్ట్ కనుక చూస్తే మనం నిరుద్యోగ సమస్య గురించి అడిగితే నిరుద్యోగం పెరిగింది, నిరుద్యోగ భృతి లేదు, అసంతృప్తిగా ఉన్నాము 20%. లేదు నిరుద్యోగం తగ్గింది, సంతృప్తిగా ఉన్నాం 22%. ఇదొకటి కూటమి ప్రభుత్వానికి ప్లస్ కనిపిస్తుంది. గత ప్రభుత్వంలోనే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయనే వాళ్ళు 46%. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, బహుశా దాని మీద కూడా నెక్స్ట్ ఉంటుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్న హామీని మీరు నమ్ముతున్నారా లేదా? మీ అభిప్రాయం చెప్పండి. అంటే నమ్ముతున్నాం, సాధ్యమవుతుందనే వాళ్ళు సంఖ్య నిరాశాజనకంగా ఉంది, 27%. నమ్మటం లేదు, సాధ్యం కాదు, చాలా ఫోమ్గా ఉన్నారు 48%. ఇక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది నిరుద్యోగుల్లో. చిన్న చిన్న వ్యాపారస్తులు ఎలా ఉంది, వాళ్ళకి లాభసాటిగా ఉన్నాయా లేవా వ్యాపారాలు అంటే సరిగ్గా లేవు, అసంతృప్తి ఉందని చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది 48. వ్యాపారాలు సరిగ్గా జరుగుతున్నాయనే వాళ్ళు కొంచెం దగ్గరగా 39% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉంది, మీ అభిప్రాయం తెలియజేయండి. అంటే ఏమీ బాగలేదనే వాళ్ళు 19%, బాగోలేదనే వాళ్ళు 45%, కొంతవరకు పర్వాలేదు 25%. బాగలేదనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆక్వా రైతుల గురించి అదొకటి. వాలంటరీ వ్యవస్థ ఉంటే మంచిదా అంటే వ్యవస్థ లేకపోయినా పర్లేదా? ఇది కూడా చాలా మేజర్ అబ్జర్వేషన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. వాలంటరీ వ్యవస్థ మంచిది, రద్దు చేయడం మంచిది కాదు అనేవాళ్ళు 43% ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు, రద్దు చేయాల్సిందే అనేవాళ్ళు 30% ఉన్నారు. ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని మోసం చేసిందని 22%. సో వ్యతిరేకత అయితే ఉంది ఈ విషయంలో. నెక్స్ట్ కనుక చూస్తే మనం ఏపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్స్ ఎలా ఉంది పనితీరు అంటే బాగాలేదు, నిర్వీర్యం చేస్తున్నారనే వాళ్ళు 45%. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని డిస్మాంటిల్ చేసింది ప్రభుత్వం అనేవాళ్ళు. బాగుంది అనేవాళ్ళు 25%, కొంతవరకు పర్లేదు 10% ఉన్నారు. కాలేజీలో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ టైంకి వస్తుందా లేదా? మీ అభిప్రాయం చెప్పండి. అంటే సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రావటం లేదు, డిస్సాటిస్ఫైడ్ 44%. మరి కూటమి ఇచ్చిన హామీల్లో
ఇది లేదా ఉందా, ఉంటే ఎందుకని ఇంత నత్తనడక నడుస్తుంది అనేది ప్రభుత్వం చెప్పాలి. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, సాటిస్ఫైడ్ 33%. ఎక్కువ డిసాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. అర్హులైన వారందరికీ రావటం లేదు, ఎలిజిబుల్కి కొందరికి మాత్రమే వస్తుందనే వాళ్ళు 10% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారట. ఏ ప్రభుత్వానికైనా మంట పెట్టేది సీటు కింద రెండే రెండు సెక్షన్స్ ప్రధానంగా, ఒకటి ఉద్యోగులు, రెండు టీచర్లు. వాళ్ళతో పెట్టుకుంటే ఎన్టీఆర్ అంతటి వాడికి కూడా సినిమా చూపించారు వాళ్ళు. సో ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం అయితే ఇందులో కనిపిస్తుంది. లెక్కలను బట్టి పూర్తిగా అసంతృప్తి చెందిన వాళ్ళు 23, కొంతవరకు అసంతృప్తి 13% ఉన్నారు. అసంతృప్తిగా ఉన్నాం అనేవాళ్ళు 49. అంటే మొత్తంగా చూస్తే అక్కడ 85% అసంతృప్తి కనిపిస్తుంది ఉద్యోగుల్లో. ఇది ఒక పెద్ద అలార్మింగ్ అనమాట. ఇది ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాల్సింది. ప్రభుత్వంలో మరి భాగస్వామ్యంలో ఉన్న పార్టీలు 3 కూడా గమనంలోకి తీసుకోవాలి. ఆశా అంగన్వాడీల్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ గురించి అడిగితే బాగలేదు, ఇచ్చిన హామీలు పట్టించుకోవట్లేదు 42%. ఇప్పటి వరకు ఈ సర్వేలో 24 పాయింట్లు చూస్తే దగ్గర 20 పాయింట్లో వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వానికి. బాగుంది, హామీలు నెరవేర్చారు 26, కొంతవరకు బాగుంది, హామీలపై వేచి చూడాలి 14%. నెక్స్ట్ కనుక చూస్తే మనం మీ ఇంటికి వచ్చే పవర్ బిల్స్ గత ప్రభుత్వం కంటే ఎక్కువగా వస్తున్నాయా లేదా తక్కువగా వస్తున్నాయా అడిగితే రేపు పొద్దున ఈ కరెంటు బిల్లులతోటే ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారు కూటమి ప్రభుత్వానికి అనేది ఇక్కడ అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి 46%. రేపు పొద్దున ఇంకా పెరగచ్చనే వాళ్ళు కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పి దారుణంగా పెంచిందని పూర్తిగా అసంతృప్తి. అది డిస్సాటిస్ఫైడ్, ఇది ఎక్స్ట్రీమ్లీ డిస్సాటిస్ఫైడ్ 22. ఎంత అయిందండి? 68% అక్కడే. కొంతవరకు పర్లేదనే వాళ్ళు 27%. 68% వ్యతిరేకత ఉందంటే కరెంటు షాక్ మామూలుగా ఇవ్వబోరు అనేది అర్థమవుతుంది. రేపు పొద్దున వరల్డ్ బ్యాంక్ ఇంకా బోల్డ్ అని కండిషన్స్ పెడుతుంది. వీళ్ళు కట్టే అమరావతికి, వీళ్ళు అదనంగా చేసే భూ సమీకరణకి బోల్డ్ అని కండిషన్స్ పెడుతుంది. దాంట్లో అంటే నెలకు 2 సార్లు కరెంటు బిల్లులు వసూలు చేయాలని చెప్పినా చేయాల్సిందే వరల్డ్ బ్యాంక్ చెప్తే. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు. నెక్స్ట్ వస్తే యూట్యూబ్ ఛానల్స్ గురించి ప్రభావం ఉంది, వివక్షత లేకుండా సమాచారం ఇస్తున్న వాళ్ళ సంఖ్య 31% ఉంది. ప్రభావం ఉండదు, పార్టీల పరంగానే ఛానల్స్ పనిచేస్తున్నాయి 40%. నెక్స్ట్ కనుక చూస్తే మనం 2029 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా వెళ్తే ఎలా ఉంటుంది, విడిగా వెళ్తే ఎలా ఉంటుంది, కాంబినేషన్స్ మారితే, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మారితే ఎలా ఉంటుంది అనే దాని మీద అడిగితే కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్నాం అనేవాళ్ళ సంఖ్య 23% ఉంది. అండ్ కాదు కూటమిగా కాకుండా వేరువేరుగా పోటీ చేస్తే బాగుంటుంది 28% ఉంది. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అనేది 10% ఉంది. జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అనేది 16%. కొంచెం ఇక లీజ్ ఆఫ్ లైఫ్ టు భారతీయ జనతా పార్టీ అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే ఇట్స్ ప్యూర్లీ హైపోథెటికల్, అందుకనే దానికి ఎక్కువ రాలా 4%. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అంటే 10%. కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు కూడా ఖాళీగానే ఉన్నారు కాబట్టి పెద్దగా వాళ్ళకేమి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఏదో ఒక అదరు దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డితో పాటు నడిస్తే ఎన్నికల ఖర్చులు కూడా కలిసి వచ్చేస్తాయని భావించడం వల్ల వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, అసలు ఇది ఏమాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. 5%. పెద్ద తేడా లేదు ఇవాళ వరకు. అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కాకపోతే రెండు వేరు ఎజెండాలు ఉన్నా మానసికంగా రెండు పార్టీలు ఒకటే అనే అభిప్రాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి